హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం కొత్త జర్నీ చేయబోతున్నాం. ఇవాళ నేను తాంబరం స్టేషన్లో ఉన్నాను. సో మనం ఇవాళ వచ్చేసరికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ తాంబరం టు హైదరాబాద్ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12759లో జర్నీ చేయబోతున్నాము. ఇవాళ నేను స్లీపర్ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాను. నాకు కోచ్ వచ్చేసరికి S8, సీట్ వచ్చేసరికి 63 RAC ఉంది. చూద్దాం RAC కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది. స్టే ట్యూన్డ్. తాంబరం నేను ప్లాట్ఫామ్ లోకల్ ట్రైన్లో వచ్చాను కానీ స్టేషన్ అవుటర్ వ్యూ చూపించట్లేదు. ఇది తాంబరం ప్లాట్ఫామ్ నెంబర్ 6 వ్యూ. ఇదే మన ట్రైన్. సో వ్యాప్ 7 విజయవాడ వ్యాప్ 7 అనేది మనని పుల్ చేయబోతుంది. సో ఇదే మన కోచ్ S8, సీట్ వచ్చేసరికి 63 RAC. పదండి సీట్ తెచ్చాం. ఉంది కోచ్ LHB. ఫామ్ 7లో GT ఎక్స్ప్రెస్ని షెడ్ చేస్తున్నారు. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ తాంబరం న్యూ ఢిల్లీ మన వెనకాలే వస్తుంది. ఒకప్పుడు చెన్నై నుంచి ఉండేది, దాన్ని మార్చి ఇప్పుడు తాంబరం దాకా చేశారు. సో ఇది ఇప్పుడు చెన్నైకి వెళ్ళదు, చెన్నై ఎగ్మోర్ మీదుగా బీచ్ వైపు నుంచి వెళ్ళిపోద్ది. నేను ఇప్పుడు ఆ రూట్ చూపిస్తాను మీకు. ఆ కోచ్ ఎంత పాడైపోయిందో. పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ఎగ్మోర్ పుదుచ్చేరి. ఫస్ట్ గ్రాండ్ ట్రంక్ని పంపించారు, మంది పంపించకుండా. అది హైలైట్. ఇంకా మందే ముందు వెళ్తుంది 5:30 అనుకున్నా కానీ గ్రాండ్ ట్రంక్ వెళ్తుంది. ఇది వెళ్ళిన వెనకాల మంది వెళ్తుంది. సో ఖచ్చితంగా 15 to 20 minutes డిలే అయితే ఉంటుంది మన ట్రైన్లో. అదే 5:30కి వెళ్ళాల్సిన ట్రైన్ యాక్చువల్గా 5:40 అవుతున్నా ఇంకా స్టార్ట్ కాలేదు. టికెట్ బుక్ చేసి మరీ ట్రై చేస్తా చేయడానికి. B1కి అన్ని ప్యాచ్లే. ఈవినింగ్ అవుతున్న కొద్దిగా చల్లగా ఉంది, హాయిగా ఉంది చెప్పాలంటే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ 12619. చెప్పినట్టు 15 minutes డిలేతో మనం ఫైనల్లీ తాంబరం స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మళ్ళీ తొందరలో కలుద్దాం తాంబరం. బాయ్ బాయ్. అది ప్లాట్ఫామ్ 7 and 8. బాయ్ బాయ్ తాంబరం. సో నెక్స్ట్ వెళ్ళి మనం అలాగే చెన్నై ఎగ్మోర్లో. ఇక్కడ నుంచి చెన్నై ఎగ్మోర్ 25 kilometers. అదిగోండి మన ఫస్ట్ క్రాసింగ్ ఏదో అవుతుంది. ఏంటైనా చూద్దాము. నేను మళ్ళీ చెప్తాను, ఎండలు అయితే చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చేసరికి చెన్నై ఎగ్మోర్ కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, లేదా ట్యూటికాన్ చెన్నై ఎగ్మోర్ ట్యూటికాన్ ఎక్స్ప్రెస్. ట్రాక్ షేర్ అవుతుంది. ఆ రెండిట్లో ఏదో ఒక ట్రైన్ అయ్యి ఉండాలి ఇది.
ఎక్స్ప్లోర్ చేయాల్సిన రూట్, తిరగాల్సిన రూట్ చాలా ఉన్నాయని నాకు ఇప్పుడే తెలుస్తుంది. చేద్దాం, అన్ని ఎండ్ టు ఎండ్ జర్నీస్ చేద్దాం. కాకపోతే ఎండలు బాగుంటాం వలన ఆలోచించి నెమ్మదిగా చేయాల్సి వస్తుంది. కానీ అప్పటికి నేను చాలా వరకు చేస్తున్నాను, మీరు చూస్తున్నారేమో. కాకపోతే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, అన్నీ క్యారీ చేసుకోండి, ఫుడ్, వాటర్ అన్నీ ఇబ్బంది పడకుండా. అక్కడ ఏదో ట్రైన్ సైడింగ్లో ఉంది, అదే ట్రైన్ మరి తెలియదు. వావ్, ఇలా ఒకటి చూసారా, రోయా రాజ్పురం ఆజాదీగా అమృత్ మ్యాప్స్ అన్నీ బాగా ఏం చేయాలి. ఇది వచ్చేసరికి WDS6. షంటింగ్లో ఆ ట్రైనే అనుకుంటా నెక్స్ట్ అనేది మనకి తాంబరం స్టేషన్లోకి ఎంటర్ అయ్యేది. ఇప్పుడు స్పీడ్ అందుకున్నాడు. సో మీకు ఆల్రెడీ మన ట్రైన్ నెంబర్ చెప్పా కదా, 12759 తాంబరం హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్లో మనం ఓవరాల్గా 818 కిలోమీటర్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ అనేది ట్రావెల్ చేస్తున్నాము. అండ్ మనం ఎండ్ టు ఎండ్ జర్నీ చేయబోతున్నాము. ఇది వచ్చేసరికి ఇప్పుడు LHBతో రన్ అవుతుంది. సో దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 130 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. హై స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ కాదు, హై స్పీడ్ వచ్చేసరికి 130 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. అండ్ దీని యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 57 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. ఇంకా ఈ ట్రైన్ గురించి చాలా మాట్లాడుకుందాం, వెయిట్ చేయండి.
ట్రైన్ మెయింటెనెన్స్ యార్డ్ చెన్నై ఎగ్మోర్. ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ 7 నుంచి 8 ట్రైన్లు ఉన్నాయి చెన్నై ఎగ్మోర్కి వెళ్ళడానికి. మనుగూరు ఎక్స్ప్రెస్, చెన్నై ఎగ్మోర్ కరికాల్ ఎక్స్ప్రెస్, తంజావూరు చెన్నై ఎగ్మోర్ కొల్లం ఎక్స్ప్రెస్. ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో చూసారా? సో చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనం చేద్దాం, అన్ని దగ్గరుండి నెమ్మదిగా చేద్దాం. మనం నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఇంకా మంచి ట్రైన్ జర్నీస్ తీసుకుని వస్తాను, మంచి రూట్స్ చూపిస్తాను. సో నా బ్లాగ్స్ ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది. లైక్ నేను నా దాన్ని ఏమంటారంటే బ్లాగ్స్ పెంచుకుంటా జర్నీలు కూడా పెద్దగా ఫ్రీక్వెంట్గా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ముందు ఎట్లా ఉంటాయి అన్నది ఇంకా అది మీ ఎంకరేజ్మెంట్ బట్టే ఉంటుంది. నేనైతే చాలా ఈగర్గా చాలా జర్నీస్ చేద్దామని ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఈ చెన్నై ఎగ్మోర్ కొల్లం అండ్ చెన్నై ఎగ్మోర్ తంజావూరుకి స్పెషల్ డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కూడా ఉంది. ఎప్పుడైనా ఫస్ట్ ఏసీ కూడా చేయడానికి ట్రై చేస్తాను నేను. పర్ల్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్యూటికోరన్ చెన్నై ఎగ్మోర్ WDS6. ఈ రూట్లో WDS6 చాలా ఉన్నాయి షంటింగ్స్. ట్రాక్ చేంజ్ చేసుకుంటా చెన్నై ఎగ్మోర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ప్లాట్ఫామ్ ఎక్సెస్ చూద్దాం. నాకేంటో జర్నీస్ అన్నింటిలో ఎమర్జెన్సీ విండోసే వస్తాయి. నాకు చాలా ఇష్టమైంది ఆ ఎమర్జెన్సీ విండోస్. అటు నుంచి ఏదో ట్రైన్ బయలుదేరింది. ఏం ట్రైన్ చూద్దాం. WAP 7 మ్యాప్ 7తో చెన్నై ఎగ్మోర్ పుడుచేరి ఎక్స్ప్రెస్. ఇందాక తాంబరం నుంచి వెళ్ళింది, పుడుచేరికి బయలుదేరింది. వస్తే నైట్ కల్లా పుడుచేరికి వెళ్ళిపోతుంది. ఏసీ కోచ్ కూడా లేదు. సో చెన్నై ఎగ్మోర్లో మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 9, 10 కాదు 11 ఉంటాయి. 10, 11 వచ్చేసరికి లోకల్ ట్రైన్స్కి ఇచ్చేసారు. సో 1 to 9 వచ్చేసరికి మనకి ఎక్స్ప్రెస్లకి ఇచ్చారు. సో చూద్దాం, ప్లాట్ఫామ్ అటు సైడ్ వస్తున్నట్టుంది. పదని ప్లాట్ఫామ్ చూపిస్తాను. ట్రైన్స్ ఉన్నాయి. WAP 4, WAP 7, WAP 4. వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్ స్టేషన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ చెన్నై ఎగ్మోర్ అనేది. అటుపక్క 2 ట్రాక్స్ చూసారు కదా, లాస్ట్ 2 ట్రాక్స్ అయ్యి లోకల్ ట్రైన్స్ కోసం అన్నది. ప్లాట్ఫామ్ 5కి మనం వచ్చాం. నెల్లై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 7లో. ఇది వచ్చేసరికి నాగర్కోయిల్ జోధ్పూర్ చెన్నై ఎగ్మోర్ ట్రాక్ షేరింగ్. జోధ్పూర్కో నాగర్కోయిల్ క్రౌడ్ చూడండి.
బ్యూటిఫుల్ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. సో ఫైనల్లీ మనం ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ ట్రైన్ 5 minutes స్టాప్ మాత్రమే ఉంది, కానీ ఈ ట్రైన్ ఇక్కడ 15 minutes డిలే వచ్చింది. చెన్నై ఎగ్మోర్లో క్రౌడ్ చాలామంది ఎక్కారు. ఇక్కడ స్టార్ట్ అవ్వగానే మిగతా ఇష్టాలు చెప్తాను. వచ్చింది మనం చెన్నై స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి చూసారా, అది చెన్నై సెంట్రల్ స్టేషన్. మనం అటువైపు టచ్ కాకుండా బీచ్ చెన్నై బీచ్ స్టేషన్ వైపు నుంచి వెళ్ళిపోతాము. మన ట్రైన్ ఫుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. బ్యాంక్ ఆఫ్ ఇండియా. చెన్నై పోర్ట్ అథారిటీ. ఆ క్రేన్లు కనిపిస్తాయి చూసారా, అన్ని చెన్నై పోర్ట్ ఏరియా. మున్నార్ గుడి, దీని పేరు మున్నార్ గుడి. మున్నార్ గుడి భగత్ కి కోటి ఎక్స్ప్రెస్. మున్నార్ గుడి భగత్ కి కోటి ఎక్స్ప్రెస్. మున్నార్ గుడి భగత్ కి కోటి ఎక్స్ప్రెస్. మన చార్మినార్ ఎక్స్ప్రెస్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిందకి వస్తుంది యాక్చువల్గా.
సో దీనికి మనకు ఓవరాల్ స్టాప్స్ వచ్చేసరికి 16, అంటే సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే కనుక 14 స్టాప్స్ ఉంటాయి. అండ్ ఈ ట్రైన్కి వచ్చేసరికి మనకి ఏసీ, ఫస్ట్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది, ఏసీ 3 టైర్ ఉంటుంది, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ కోచెస్ అన్నీ ఉంటాయి. అదిగోండి షిప్. ఆర్చ్ చూస్తున్నారు కదా, షెడ్యూల్ లాంటిది. ఇదంతా చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్. అదంతా మన వాయాపురంలో చెన్నై సెంట్రల్. వాషర్మెన్ పేట్, వాషర్మెన్ పేట్. నైట్ అయిపోయింది. సో మీకు ఎంతవరకు విజిబిలిటీ ఉన్నది అని నాకైతే ఐడియా లేదు, బట్ నేను అన్నది చూపిస్తున్నాను. అండ్ ఎంతమంది ఈ ట్రైన్లో జర్నీ చేశారు అండ్ ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి బ్లాగ్స్ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎస్ఎంవిటి బెంగళూరు దానాపూర్ ఎక్స్ప్రెస్. అసలు ఆ ట్రైన్లో జనాలు చూసారు ఎట్లున్నారు. బెంగళూరు దానాపూర్ ఎక్స్ప్రెస్. అన్నీ జనరల్ కంపార్ట్మెంట్ లాగే ఉన్నాయి, రిజర్వేషన్లు కూడా. ఓయ్ దానాపూర్ జర్నీ చేయాలంటే ఎప్పుడు సరే ఏసీలో చేయాలి మనం. అసలు అయ్యో బాబోయ్, టీటీ కూడా రాడేమో చూడు నీకు అసలు. ఏసీ కూడా ఇంచుమించు అట్లానే ఉంది, ఫుల్ అయిపోయి పూర్తిగా.
మనం ఈ ట్రైన్లో ఓవరాల్గా 14 hours and 40 minutes అన్నది ట్రావెల్ చేస్తాం. ట్రావెల్ టైం మనకి తీసుకునే టైము. అండ్ తర్వాత ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదండి, బట్ ఆన్ బోర్డ్ లైక్ సైడ్ ప్యాంట్రీ అనేది ఉంది. లైక్ మీకు ఫుడ్ అవన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇష్యూ లేదు. బట్ అది కూడా మీకు 9-10 దాకే ఉంటుంది. ఆ తర్వాత ఉండకపోవచ్చు. దాన్ని ఆపేసి మనం పంపిస్తాడు. ఇంకేదో ట్రైన్ వస్తుంది. చార్మినార్ ఎక్స్ప్రెస్ అనేది 2019 November 5th ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బి కోచెస్కి మార్చారు. ఎల్హెచ్బి కోచెస్ కాకముందు చార్మినార్ ఎక్స్ప్రెస్కి 24 కోచెస్ ఉండేది. ఎల్హెచ్బికి మార్చిన తర్వాత దాన్ని 22కి చేశారు. సో నెల్లూరు దాటిన తర్వాత నేను పడుకున్నాను. అండ్ నేను లేచి చూసేసరికి మనం విజయవాడలో ఉన్నాం యాక్చువల్గా. సో మనం విజయవాడ జంక్షన్కి రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ ట్రైన్ 1 hour 30 minutes విజయవాడ. సో గుడ్ మార్నింగ్ గైస్. మనం విజయవాడలో మళ్ళీ పడుకున్నాను. మార్నింగ్ లేచాము. అండ్ మనం ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నాము అనే చెప్తాను నేను. నైట్ అయితే నిద్ర బాగానే పట్టింది. ఆర్ఏసీ కూడా క్లియర్ అయిపోయింది యాక్చువల్గా. అండ్ వచ్చేసరికి ఈ ట్రైన్ కోచ్ కంపోజిషన్ ఒక ఫస్ట్ ఏసీ కమ్ 2 tier ఉంటుంది, 3 AC 2 tier ఉంటుంది, 6 AC 3 tier కోచెస్, 8 స్లీపర్ క్లాస్ అయితే 2 జనరల్ అండ్ స్లీపర్ కోచెస్ అండ్ 2 ఎండ్ ఆన్ జనరేటర్ కార్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 22 కోచెస్తో ఈ ట్రైన్ రన్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మన ట్రైన్ వచ్చేసరికి 3 ప్లేస్ టచ్ చేస్తుంది. అది వచ్చేసరికి తమిళనాడులో స్టార్ట్ అవుతుంది. తమిళనాడులో తాంబరం, చెన్నై, ఎగ్మోర్ తప్ప ఇంకెక్కడ స్టాప్స్ లేదు. తర్వాత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అనేది తెలంగాణలో ఎండ్ చేస్తాం మన జర్నీ. సో మీలో ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఏ క్లాస్లో ట్రావెల్ చేస్తారు ఏంటో చెప్పండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఏమైనా పర్టికులర్గా నేను పర్టికులర్ ట్రైన్ జర్నీస్ చేయాలి అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేస్తే నేను కూడా వీలు చూసుకుని టికెట్స్ అవైలబిలిటీ చూసుకుని ఆ ట్రైన్ జర్నీస్ అనేది చేస్తాను. మన చార్మినార్ ఎక్స్ప్రెస్ ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఇది ఎవ్రీడే రన్ అవుతుంది. తాంబ్రంలో రైట్ టైం 5:30కి డిపార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి డే 2లో మార్నింగ్ 8:30కి మన హైదరాబాద్. సో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోతున్నాము.
ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి కొత్త బ్లాగ్స్ కలుద్దాం. అంటిల్ దెన్ బై.